రాహుల్ మీద జగన్ ఈరోజు మాట్లాడిన దాంట్లో రాజకీయంగా చాలా ముఖ్యమైన అంశం ఏమంటే రాహుల్ గాంధీ మీద చేసిన వ్యాఖ్యలు. ఇప్పుడు ఓట్ల మాయ ఇవన్నీ బీహార్ జరుగుతుంది, దాన్ని మనం విడిగా మాట్లాడుతాం అనుకోండి. కానీ జగన్ రాహుల్ గాంధీని టార్గెట్గా చేసి మాట్లాడడం మటుకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీ హాట్ లైన్లో ఉన్నారు, వాళ్ళు కలుస్తూ ఉన్నారు, రేవంత్ ద్వారా టచ్లో ఉన్నారని ఒక పెద్ద ఆరోపణ ఆయన చేశారు. ఇప్పుడు ఈవీఎంలో అవి వచ్చినప్పుడు నేను చాలాసార్లు చెప్పే ఈవీఎంల గురించి మాట్లాడతారు కానీ ఈసీ గురించి ఎందుకు మాట్లాడారని. ఈయనేమంటారు, మా దగ్గర కూడా ఇన్ని లక్షల ఓట్లు అదనంగా చేర్పించి దొంగ ఓట్లతో ఓట్ల చౌర్యం ఇక్కడ కూడా జరిగింది. బీహార్లో ఓట్ల చౌర్యం గురించి మాట్లాడే రాహుల్ గాంధీ ఏపీలో ఓట్ల చౌర్యం గురించి ఎందుకు మాట్లాడు, అలాగే చాలా విషయాల్లో ఇతర చోట్ల కాంగ్రెస్ విమర్శలు చేస్తుంది, ఇక్కడ ఎందుకు చేయదు అని ఒక విధంగా చాలా కాలం తర్వాత జగన్మోహన్ రెడ్డి చాలా తీవ్ర స్థాయిలో రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయడం మనం చూస్తాం. మరి దీని వెనక ఉన్న వ్యూహం ఏంటి, అవసరం ఏంటి అన్నది మనం చెప్పలేం. కానీ ఒకవేళ వైఎస్ షర్మిల రాష్ట్రంలో అధ్యక్షురాలుగా ఉంది కాబట్టి రాష్ట్ర కాంగ్రెస్ అంటే వేరే విషయం. ఇక్కడ నేరుగా రాహుల్ గాంధీని టార్గెట్గా చేయటం. ఇప్పుడు తెలంగాణలో ఏ విధంగా అయితే బీఆర్ఎస్ రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు మనిషిగా పనిచేస్తున్నాడు, వాళ్ళిద్దరు కలిసి వ్యవహరిస్తున్నారు, వీళ్ళైతే బీఆర్ఎస్తో కలిసిపోతున్నారని వాళ్ళు అంటుంటారు. ఇప్పుడు ఈ బీఆర్ఎస్ అనేది ఇంకొక వైపు నుంచి జగన్ అంటున్నారు రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీతో టచ్లో ఉన్నారు, అందుకనే రాహుల్ ఆంధ్రప్రదేశ్ దీని గురించి ఏం మాట్లాడలేదని. ఒకటి జగన్ బీహార్ పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ పరిస్థితికి తేడా గుర్తించాలి. ఆంధ్రప్రదేశ్లో ఓట్ల చౌర్యం కాదు, ఎక్కువ ఓట్లు పడ్డాయి అన్నది ఇక్కడ సమస్య. అది కూడా చివరి గంటలో పడ్డాయని మీరు ఆరోపిస్తున్నారు. దాని మీద మీరు అన్ని చోట్ల కేసులు పెట్టడము, కోర్టుకు వెళ్ళడం అది చేయలేదు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు కోర్టుకు వెళ్ళాడు, కానీ ఉదాహరణకు గతసారి 2019లో, ఈసారి మీరు ఆ స్థాయిలో వెళ్ళింది కూడా లేదు. సో మీరు చేశారా? పోనీ రాహుల్ గాంధీ చేయలేదు సరే, ఓట్ల చౌర్యం ఇవన్నీ బీహార్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, ఇండియా వేరే పార్టీలు చేస్తున్న పోరాటం ఇది మీరు చేశారా? ఆంధ్రప్రదేశ్లో చేసింది కూడా ఈవీఎంలు. అంతవరకు మీరు అప్పుడప్పుడు దశల వారీగా మాట్లాడడం తప్ప వైసీపీయే చేయనటువంటి ఒక పోరాటం అనండి, లేకపోతే ఒక కేసులు అనండి, అవి రాహుల్ గాంధీ ఎందుకు చేస్తాడు? ఆయనకు అవసరం ఉంది. మీరు రాహుల్ గాంధీ మీరు పరస్పరం ఘర్షణ పడే కదా బయటకు వచ్చారు. కానీ వైసీపీకి ఇందులో ఆసక్తి ఉండాలి. ఎందుకంటే ఎన్నికల సంఘము, ఓట్ల గల్లంతు ఇలాంటి అంశాలు జాతీయ స్థాయిలో చర్చ అవుతున్నప్పుడు మీరు నిజంగా దాంట్లో చేరి ఉండాలి. కానీ ఎందుకు చేరడం లేదు అంటే ఖచ్చితంగా బీజేపీకి సంతోషం కలుగుతుంది. రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీని అంటే సంతోషం కలిగేది బీజేపీకే. పైగా ఒక్క చంద్రబాబుని అనకుండా ఇప్పుడు చంద్రబాబును రేవంత్ రెడ్డిని కూడా కలిపి అనడం అన్నది ఖచ్చితంగా ఇది నాన్ కాంగ్రెస్ పార్టీస్కు అంటే బీజేపీ కూటమికి, ఎన్డీఏకి ఎక్కువ సంతోషం కలిగించేది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విచిత్రమే అది. ముగ్గురు ప్రాంతీయ పార్టీల నాయకులు చంద్రబాబు, జగన్, పవన్ కూడా బీజేపీని ఏమి తీవ్రంగా విమర్శించారు. ఈరోజు మాట్లాడిన ఇంతట్లో ఇప్పుడు రాహుల్ గాంధీ చేసే పోరాటమైనా, రోజు నేను చేసే చర్చ అయినా, ఇప్పుడు సుప్రీంకోర్టులో జరిగేదైనా, ఎన్నికల అక్రమాల చర్చ ఎక్కడికి పోతుంది? అది కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం దగ్గరికి పోతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మొత్తంలో రాహుల్ గాంధీ మీద ఆయన ఆగ్రహం అలక ఉన్నాయి తప్ప మోదీ గురించి ఆయన ఏం మాట్లాడలేదు కదా. కాబట్టి ఎన్డీఏను, మోదీని విమర్శించడానికి ఆయన సిద్ధంగా లేరు. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబుతో కలిసి ఉన్నాడని చెప్పేది ఇది చాలా కొంచెం విపరీతమైన విమర్శలాగే కనిపిస్తుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ హైకమాండ్కు జగన్ మీద ఆసక్తి ఉండకపోవచ్చు, ఈయన కూడా వాళ్ళ మీద తిరుగుబాటు చేసే కదా ఆయన బయటకు వచ్చింది.